నమస్కారం. నేను మీ జానకిరామ్ వాసుపల్లి. కూటమి ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకునే దిశగా ప్రయాణం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా తయారవుతున్న ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి వ్యయాన్ని తగ్గించడానికి వాగులు సముద్రం కలిసే చోట హార్బర్ నిర్మాణం చేపడతాము. దీనికోసం కొత్తగా డిపిఆర్ తయారు చేస్తున్నాము. 1000 కోట్ల రూపాయలని ఆదా చేస్తామని చెప్పి కొత్తగా సవరణలు మొదలుపెట్టారు. మత్స్యకారులు ఎక్కడైతే జీవనం సాగిస్తున్నారో, ఎక్కడైతే వాళ్ళ బోట్లు నిలుపుదల చేసుకుంటున్నారో ఆ ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయి అని నేచురల్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు తయారయ్యి మనకి నెల్లూరులోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం కూడా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేశారు. ఒకవైపు నిజాంపట్నం ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా బందర్ ఫిషింగ్ హార్బరు, ఇవి కూడా చాలా వేగంగా పనులయ్యి చివరి దశలో ఉన్నాయి. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కూడా 95% పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా దాదాపుగా ఓపెన్ కాస్ట్ ఫిషింగ్ హార్బర్, అంటే సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్స్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హార్బర్ నిర్మాణం కోసం దాదాపుగా ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్కి 400 కోట్ల రూపాయల వరకు వ్యయం అయ్యే పరిస్థితుల్లో ఆ ఖర్చును తగ్గించుకోవటం కోసం అని చెప్పి ఈ వాగులు కలిసే చోట, అంటే సీ గ్రీక్ అంటారు, ఈ గ్రీక్ ఉండే చోట హార్బర్ నిర్మాణం చేపడతాము, దానికోసం స్పెషల్ కన్సల్టెన్సీని నియమిస్తామని చెప్పి చెన్నైకి చెందినటువంటి ఇండోమర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ని దీనికోసం నియమించుకుంది. గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలోనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీ అనే ప్రభుత్వ రంగ సంస్థతో హార్బర్లు ఎక్కడైతే నిర్మాణం చేపట్టాలో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సమగ్రంగా సర్వే చేయించి ఒక డిపిఆర్ అంటే నివేదిక రూపొందించి ఆ నివేదిక ప్రకారము హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఈ హార్బర్ల నిర్మాణం ఒక్కసారి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కావచ్చు, మరి పిఠాపురంలో ఉన్నటువంటి ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఏ విధంగా జరిగిందో ఒకసారి చూడండి.
దాదాపుగా వేలాది మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో, వలసలను తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం గత ప్రభుత్వ హయాం నుంచే మొదలైంది. అదనంగా మత్స్య సంపద లభించడంతో పాటు హార్బర్ ఆధారిత పరిశ్రమల ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కష్టాలు తెలిసిన మనిషి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చొరవతో హార్బర్ నిర్మాణం పూర్తయిందని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో చేపట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు పూర్తయి ఇప్పుడు రెండో ఫేజు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలి. దీనికోసం దాదాపుగా 1000 కోట్లు వ్యయాన్ని తగ్గించుకోవడం కోసము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఈ సందర్భంగా మనం ఆలోచించేయాలి. సంపద సృష్టించి ఇంకా మెరుగైన సేవలు, మెరుగైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కానీ అసలు మత్స్యకారులకి దూరంగా ఎక్కడో వాగులు ఉండే చోట హార్బర్ నిర్మాణం చేపట్టడం వల్ల సముద్రానికి, మత్స్యకారులకి దూరం పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. దీనిని ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. ఎందుకంటే 1983 సంవత్సరంలోనే మరి శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు దగ్గర ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా అది మనుగడలో లేదు. నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి కూడా అక్కడ ఎటువంటి మత్స్య పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు జరగలేదు. అంతకు ముందరే జరిగినటువంటి నిర్మాణం విశాఖపట్నంలో జరిగినటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్, ఓపెన్ ఫిషింగ్ హార్బర్, నేచురల్ ఫిషింగ్ హార్బర్, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. ఇది 1978లో పనులు ప్రారంభమయ్యి 80 నాటికి పూర్తయి హార్బర్ ఈ రోజుకి కూడా చాలా మంచిగా వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఉంది. మరి అదే సమయంలోని 1983లో నిర్మాణం చేపట్టినటువంటి భావనపాడు ఫిషింగ్ హార్బర్లోని కార్యకలాపాలు ఎందుకు జరగట్లేదు? ఎందువల్లంటే అది కూడా వాగు కలిసే చోట, సీ క్రీక్ ఉండే చోట ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడంతో అక్కడ ఎప్పటికప్పుడే సముద్రము, నది, ఆ వాగు కలిసిన చోట ఇసుక మేట వేయటంతో ఈ మెకనైజ్డ్ బోట్లు, అంటే ఇంజిన్ సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి బోట్లు ఏవి కూడా అక్కడ నిలుపుదల చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. దానివలన ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు వ్యయంతో కట్టినటువంటి ఫిషింగ్ హార్బర్ నిరుపయోగంగా ఈ రోజుకి ఉంది. మరి గత 30-40 సంవత్సరాల క్రితమే ఫెయిల్ అయిపోయినటువంటి ఒక ప్రాజెక్ట్ కాన్సెప్ట్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుని వచ్చి 1000 కోట్ల రూపాయలు ఆదా చేయడం కోసం అని చెప్పి కొత్త డిపిఆర్లు తయారు చేసుకొని హార్బర్ నిర్మాణం కోసం ముందుకు వెళ్ళాలనేది మంచి పద్ధతి కాదు, ఇది మత్స్యకారులకి మేలు చేసేది కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితమే ఫెయిల్ అయిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ తీసుకురావడం వల్ల మత్స్యకారులకు మేలైతే జరగదు. దీనికి గతంలో మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో జరిగినటువంటి హార్బర్లు ఏ విధంగా నిర్మాణం జరిగాయి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మత్స్యకారులకి, అది దాన్ని చూసైనా సరే ఈ విధంగా దాదాపుగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగిన తర్వాత 50 నుంచి 100 సంవత్సరాల వరకు కూడా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఒక బృహత్తమైన కార్యాచరణతో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఫిషింగ్ హార్బర్స్. సో వీటి కోసము ఇప్పుడే ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం వల్ల ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ఇచ్చే నిధులతో జరిగేటువంటి నిర్మాణం కాదు కదా.
ఆల్రెడీ సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 60% నిధులతోనే నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వ నిధులని రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఉపయోగించాలి కదా. మీరు 1000 కోట్ల రూపాయలు తగ్గించుకోవడం వల్ల ఈ 1000 కోట్ల రూపాయలని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ఎక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? దీనికి మత్స్య పరిశ్రమ మాత్రమే కనిపించిందా చంద్రబాబు నాయుడు గారికి? ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో శ్రీకాకుళంలోని భావనపాడు హార్బర్ దగ్గర ఇసుక మేటలు మీరు రాబోయే కాలంలో మీరు కడుతున్నటువంటి 5 ఫిషింగ్ హార్బర్ల దగ్గర కూడా ఇసుక మేటలు వేస్తూ ఉంటాయి. దీనికి అదనంగా చాలా కోట్ల రూపాయలు, అంటే 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇసుక మేటలు తొలగించడానికి ఖర్చు అవుతుంది. దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తే జరిగేది ఇదే. దీనివల్ల మీరు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది మంచిది కాదు. ఓపెన్ ఫిషింగ్ హార్బర్స్, నేషనల్ ఫిషింగ్ హార్బర్స్ మాత్రమే ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడతాయి తప్ప ఇటువంటి చర్యలు మీరు ఏదో ఖర్చులు తగ్గించుకోవడం కోసం చేసే నిర్మాణాల వల్ల మత్స్యకారుల ఉపాధికి దెబ్బ తగులుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికే మీరు విశాఖపట్నంలో చూడండి, విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 25-24 కోట్ల రూపాయలతోని సముద్రం కోతకు గురవుతుంటే విశాఖ పోర్ట్ అథారిటీ ఆ కోతని ఇసుకతో ఫిల్ చేస్తూ ఉంటుంది. విశాఖపట్నం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. అంటే ఈ సముద్రంలో జరిగేటువంటి పరిణామాలు, పర్యావరణ పరిస్థితులు, ఇవన్నీ బయోడైవర్సిటీ, వీటి వల్ల ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులు జరిగి ఒక చోట సముద్రం కోతకు గురవుతుంటుంది, ఒక దగ్గర సముద్రంలో ఇసుక మేటలు ఏర్పడతా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి సమగ్రంగా దర్యాప్తు చేసే గత ప్రభుత్వ హయాంలోని ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఎక్కడెక్కడ అనుకూలం అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సాధికార సంస్థని అప్పటి రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నివేదిక తయారు చేయించుకుని దాని ద్వారా ఆ డిపిఆర్ ద్వారానే హార్బర్ నిర్మించడం అనేది జరుగుతోంది. మొదటి ఫేజ్లో నిర్మించడం జరిగింది. రెండో ఫేజ్కి వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో ఇప్పుడు నాసిరకం పనులు చేయటమో, లేదంటే గత ప్రభుత్వంలోని టెండర్లు ఖరారు చేశారు అనే ఉద్దేశంతో ఆ టెండర్లన్నీ ఉద్దేశపూర్వకంగా రద్దు చేసో, లేకపోతే రివర్స్ టెండరింగ్ చేయాలనుకున్న ఉద్దేశంతోనో మీరు మీ సొంత మనుషులకి ఈ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి ఈ నివేదికలన్నీ కూడా పక్కన పెట్టి ఏదో ఖర్చులు తగ్గిద్దామనే ఉద్దేశంతో ఈ కొత్త డిపిఆర్లు తయారు చేయడం అనేది మత్స్యకారుల సంక్షేమానికి మంచిది కాదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఆ నిర్మాణం చేస్తుంది కూడా ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి చెందినటువంటి సంస్థే జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసింది. సో మీ శాసనసభ్యులకే తెలుసు నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఆ ప్రాజెక్ట్ తాలూకా ఆ రూపాంతరం ఏ విధంగా జరిగింది, దానివల్ల ఎంతమందికి ఉపయోగం జరుగుతుంది, దాని తాలూకా నిర్మాణం ఏ విధంగా ఉంది, ఆ డిపిఆర్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు మత్స్యకారులతో కావచ్చు, లేకపోతే మీ శాసనసభ్యుడే అక్కడ కాంట్రాక్టర్గా ఉన్నాడు కాబట్టి కావ్య కృష్ణారెడ్డి గారితో మాట్లాడి ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాన్ని తీసుకొని ఆ నిర్మాణం చేస్తే బాగుంటుంది తప్ప మీరు ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో దాదాపుగా 1000 కోట్లు వెనకేసుకోవడం కోసం అని చెప్పి దీని నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం కోసము మత్స్యకారులకి సముద్రానికి ఉన్నటువంటి బంధాన్ని విడదీసే ప్రయత్నము దయచేసి చేయొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీడియా పూర్వకంగా కోరుతా ఉన్నాను. ఈ విషయంలోని మరి గౌరవ మత్స్యశాఖ మంత్రి గారు శ్రీ అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలోనే భావనపాడు ఫిషింగ్ హార్బర్ నిరుపయోగంగా అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం టెక్కల్లోనే ఉంది. ఒకసారి అక్కడ ఆ నియోజకవర్గంలో టెక్కల్లోని ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఎందుకు వర్కింగ్ కండిషన్లు లేదు? మీరు ఎమ్మెల్యేగా కాకముందే నిర్మాణం జరిగినటువంటి, అంటే మీరు దాదాపుగా 4-5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు, మరి మీరు ఎమ్మెల్యే కాకముందరే అక్కడ నిర్మాణం జరిగినటువంటి ఫిషింగ్ హార్బర్ ఇప్పటికీ కూడా ఎందుకు ఫంక్షనింగ్లో లేదు? దయచేసి ఒక మత్స్యశాఖ మంత్రిగా తమరు ఆలోచన చేయండి. ఈ మీరు వ్యయాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే డిపిఆర్ కొత్తగా తయారు చేద్దాం అనుకుంటున్నారో ఇది మత్స్యకారుల సంక్షేమానికి మంచిది కాదు. మత్స్యకారులను ఉద్ధరించే విధంగా, మత్స్యకారులలో వెలుగులు నింపే విధంగా
మీరు వారి సంక్షేమానికి ఉపయోగపడే విధంగా కొత్త డిపిఆర్లు తయారు అనేది మానుకొని గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ సాధికార సంస్థతోనే డిపిఆర్లు జరిగాయి కాబట్టి వాటి ద్వారాగానే అవసరమైతే మీరు కాంట్రాక్టర్లు మార్చుకోండి. ఏదైతే నేచురల్ ఫిషింగ్ హార్బర్స్ రాష్ట్రంలో కావాల్సి ఉందో, వలసలు తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందో, దానికోసం దానికి అనుగుణంగా హార్బర్ నిర్మాణం చేపట్టి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణాలతో పాటు మీరు కూడా మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మత్స్యశాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా మరి ఉప్పార్ల ఫిషింగ్ హార్బర్ పనులు కూడా త్వరగా పూర్తయ్యే విధంగా, ప్రారంభోత్సవం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే అక్కడ మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్ అనేది దశాబ్దాల కళ, అది ఎప్పుడు పూర్తయ్యి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి మత్స్యకారులందరూ కూడా కలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారు ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పూర్తి అవ్వడం కోసం కృతనిశ్చయంతో కృషి చేసి దానికి తగ్గ నిధులను సమకూర్చి వేగంగా పనులు పూర్తయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.